ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సంబంధించినటువంటి లేటెస్ట్ ఒక అప్డేటెడ్ న్యూస్ అయితే మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే మనకి ఇవ్వడం జరిగింది ఈరోజు. ఏంటి ఈ యొక్క అప్డేట్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ దీని గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్‌గా ఒక వీడియో చేయడం జరిగింది. జూలై 24వ తేదీన మనకు 4 పోస్టులకు సంబంధించినటువంటి లా క్లర్క్‌కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది మనకి ఓపెన్ అవ్వడం జరిగింది. అయితే ఇది టోటల్‌గా అయితే మనకిది కాంట్రాక్ట్ బేసిక్ పోస్టులండి. ఇవన్నీ కూడాను మనకి కాంట్రాక్ట్ బేసిక్ పోస్టులనేవి గుర్తుపెట్టేసుకోండి. ఇది మనకి హానరబుల్ జడ్జెస్ గారైతే మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఇది కాంట్రాక్ట్ బేసిక్స్ మాత్రమే. టోటల్‌గా 4 పోస్టులకు సంబంధించినటువంటి లా క్లర్క్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకి 24 జూలైన రిలీజ్ అయింది. అయితే దీనికి ఏమైనా ఎగ్జామ్ ఉందా అంటే ఎగ్జామ్ కాదండి. ఇది డైరెక్ట్‌గా రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ జరుగుతుంది. ఎందుకంటే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ఇది కాంట్రాక్ట్ బేసిక్ కాబట్టి. ఓకే. అయితే దీనికి సంబంధించినటువంటి చాలామంది అయితే దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే అప్లై చేయడం జరిగింది. ఇదంతా కూడా మనకి ఆన్‌లైన్ ప్రాసెస్ కాదండి. ఇది ఒక ప్రింటౌట్ తీసి దాని మీద ప్రింటౌట్ అప్లికేషన్ ఫిల్ చేసేసి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడాను మనకి పేస్ట్ చేసేసి వాళ్ళు ఇచ్చిన అడ్రస్‌కి అయితే సెండ్ చేశారు. అందులో ఎలిజిబుల్ క్రైటీరియా ఉన్న వాళ్ళందరికీ సెలెక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన లిస్ట్ అయితే ప్రస్తుతానికైతే మనకి రిలీజ్ అయింది. ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడాను ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. అదే వివో వాయిస్ అనేది కండక్ట్ చేస్తారు. ఎవరెవరు ఎలిజిబుల్ అయ్యారు, ఎవరెవరు ఎలిజిబుల్ అవ్వలేదు అనే విషయం అయితే మనకి నేను వీడియో యొక్క లాస్ట్‌లో అయితే దానికి సంబంధించినటువంటి లింక్ అనేది నేను అప్లోడ్ చేస్తాను. అది ఒకసారి మీరు చెక్ చేసేసుకోండి. నా డిస్క్రిప్షన్‌లో అయితే నేను దాన్ని మెన్షన్ చేయడం జరుగుతుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ అటెండ్ వివో వాయిస్ అండి. వీళ్ళు ఇంటర్వ్యూకి ఎప్పుడు అటెండ్ అవ్వాలంటే ఈ మంత్ 17వ తేదీన అదే మనకి ఆగస్టు 17 నుంచి ఆగస్టు 21 తేదీ వరకు అయితే ఇంటర్వ్యూస్ అనేది జరుగుతుంది. ఇది ఎక్కడ యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం మాత్రమేనండి. అంటే 17వ తేదీన, 18వ తేదీన, 19వ తేదీ, 20వ తేదీ, 21వ తేదీన అంటే టోటల్‌గా చూసుకుంటే మనకి 5 డేస్‌లో మనకి ఇంటర్వ్యూ అనేది వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూకి ఏ డేట్‌న ఎవరు అటెండ్ అవ్వాలనేది మనకి టోటల్‌గా అయితే అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే ఇచ్చేసారండి. ఏ డేట్‌న ఎవరికైతే వాళ్ళు ఇంటర్వ్యూకి పిలిచారో వాళ్ళు ఆ టైం కల్లా మాత్రమే అటెండ్ అవ్వాలి. అంతే తప్ప నెక్స్ట్ డే మేము అటెండ్ అవుతాము ఇలాంటివి ఏవి చెప్పినా కూడా నాట్ యాక్సెప్టబుల్ అనేసి మనకి ఇన్‌స్ట్రక్షన్స్ చెప్పడం జరుగుతుంది. అయితే ఈ వీడియో మొత్తం చూస్తేనే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకే. అయితే వీళ్ళు ఇంటర్వ్యూకి ఎక్కడ అటెండ్ అవ్వాలనే విషయం చూసుకున్నట్లయితే టోటల్‌గా రిక్రూట్మెంట్ అప్రోచ్ ద రిక్రూట్మెంట్ సెల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎట్ అమరావతి, నేలపాడు, గుంటూరు డిస్ట్రిక్ట్ అండి 532239. అయితే ఈ అడ్రస్‌కి వాళ్ళు కంపల్సరీగా అయితే మనకి 2 గంటలకి మధ్యాహ్నం 2 గంటలకి అయితే కంపల్సరీగా అయితే వాళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారంగా నీ పేరు అనేది ఏ డేట్‌ని ఇచ్చారో ఆ డేట్‌న కంపల్సరీగా అయితే ఈ టైం కల్లా కూడా నువ్వు ఈ యొక్క అమరావతి అడ్రస్‌లో అయితే కంపల్సరీగా అయితే కోర్ట్ దగ్గర అయితే ఉండాలి. ఓకే. ద రిక్వెస్ట్ ఫర్ ది చేంజెస్ ఫర్ ద డేట్ ఆఫ్ వాయిస్ అపియర్స్ త్రూ విచ్ వన్ మోడ్ నాట్ యాక్సెప్టబుల్ చెప్పాను కదా ఆల్రెడీ. ఎవరెవరైతే ఆ రోజు మేము అటెండ్ అవ్వలేము అనేసి మీరు ఏది మాత్రం కూడాను చేసినా కూడాను వాళ్ళు యాక్సెప్ట్ చేయరనేసి మనకి క్లియర్ కట్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. అలాగే నో సెపరేట్ కాల్ లెటర్స్ దీనికి సంబంధించినటువంటి కాల్ లెటర్స్ ఏవి కూడాను అప్లికెంట్‌కి సెండ్ చేయరనే విషయం కూడా చేశారండి. అయితే మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు వాళ్ళు నెట్‌లో పెట్టిందంతా కూడా మీరు డౌన్‌లోడ్ చేసేసుకొని అది సఫిషియంట్‌గా మీరు వైవో వాయిస్‌కి అయితే మీకు ఇచ్చిన డేట్‌కి అయితే మీరు అటెండ్ అవ్వాలి. అయితే పక్క డిస్ట్రిక్ట్ నుంచి అలాగే చాలా డిస్ట్రిక్ట్ నుంచి అయితే అటెండ్ అవ్వడం జరుగుతుంది కదా ఆంధ్రప్రదేశ్ నుంచి. అయితే వీళ్ళకి టీఏ గాని, డీఏ గాని పెయిడ్ చేయరనేసి కూడా క్లియర్ కట్‌గా వ్యక్తం చేయడం జరిగింది. ఓకే. అయితే ఎలిజిబుల్ అప్లికెంట్స్ అలాగే ఇన్ఎలిజిబుల్ అప్లికెంట్స్ యొక్క డీటెయిల్స్ అనేది మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఇవ్వడం జరిగింది. కంపల్సరీగా అయితే ఇది మీరు చెక్ చేసేసుకోవాలండి. ఎవరెవరైతే దీనికి అప్లై చేశారో మీరు ఎందుకు ఎలిజిబుల్ అయ్యారనే విషయం కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు మీరు ఏమేమి పట్టుకెళ్ళాలి అని చూసుకున్నట్లయితే లా గ్రాడ్యుయేట్ అప్లికెంట్స్ షాల్ బ్రింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళండి లా గ్రాడ్యుయేట్ వాళ్ళు. అలాగే 10th క్లాస్ మార్క్స్ మేము ఒరిజినల్ తీసుకోవాలి. ఎల్ఎల్బి లేకపోతే బిఎల్ డిగ్రీకి ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీగా అయితే తీసుకెళ్ళాలి. అలా కాకుండా ద ఎలిజిబుల్ ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ కూడా కొందరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పాం కదా లా స్టూడెంట్స్. వాళ్ళు ఏం చేయాలంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏది 10th క్లాస్ మెమో పట్టుకెళ్ళాలి. అలాగే 6th, 10th సెమిస్టర్ ఎల్ఎల్బి 3 ఇయర్స్ ఉంటుంది కదా. ఎల్ఎల్బి 3 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఈ 6th, 10th సెమిస్టర్‌ది పట్టుకొని వెళ్ళాలి. బిఎల్ చేసేవాళ్ళు 5 ఇయర్స్ వాళ్ళైతే డిగ్రీ బాక్స్ మెమోస్ అయితే కూడాను వీళ్ళు పట్టుకెళ్ళాలి. ఇవన్నీ కూడాను ఏంటి కంపల్సరీగా అయితే ఆ యొక్క మీకు ఇచ్చిన డేట్‌కి అయితే అటెండ్ అవ్వాలండి. అయితే పక్కాగా మీరు నీట్‌గా అయితే ఇచ్చేసారండి. ఎవరెవరు ఎలిజిబుల్ అయ్యారు, ఎవరెవరు ఇన్ఎలిజిబుల్ అయ్యారు.
ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్‌లకి అందరికీ ఒకే డేట్ ఇవ్వలేదండి. 17వ తేదీని ఒకళ్ళకిచ్చారు, 18 ఒకటిచ్చారు, 19 ఒకటికిచ్చారు, 21 ఇచ్చారు, 21కి ఇచ్చారు. ఇలా 5 డేస్‌లో అయితే ఇచ్చారు. మీకు ఏ డేట్ అయితే ఇచ్చారో ఆ డేట్‌ని మాత్రమే మీరు అటెండ్ అవ్వాలి ఆ రోజుటికల్లా. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. ఏదైనా హైకోర్ట్‌కి సంబంధించిన అప్డేట్స్ వస్తే నా ఛానెల్ అయితే అప్‌లోడ్ చేస్తుంటాను. నచ్చితే లైక్ చేసేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.